తెలుగు హీరోయిన్ పూనం కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. సినిమాలకు దూరంగా ఉంటున్న పూనం కౌర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలు ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే పూనం కౌర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్లపై ఎప్పుడూ పరోక్షంగా ట్వీట్లు చేస్తుంది. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ అవకాశం చిక్కినప్పుడెల్లా కూడా పవన్ త్రివిక్రమ్పై మండిపడుతుంటారు పూనం. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పూనం కౌర్ ఇటీవల రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. గత వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా పూనం అనేకసార్లు రియాక్ట్ అయింది. జగన్ తీసుకుంటున్న సంస్కరణకి మద్దతుగా ఆమె ట్వీట్లు కూడా చేసింది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో వ్యంగ్యంగా ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది. ఆ మధ్య ప్రతి రాజకీయ నాయకుడు ఒక లీడర్ కాలేడు అంటూ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసింది అనే అభిప్రాయం కూడా ఉంది. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు పూనం. హాట్ గా సాగుతున్న ఏపీ రాజకీయాల గురించి తనదైన శైలిలో స్పందించారామె. టీడీపీ ఎమ్మెల్యే లైంగిక వేధింపులపై పూనం కౌర్ స్పందించింది. ఆమె తన ట్వీట్లో పవర్ రేపిస్ట్ ని బయటపెట్టమని తన భాగస్వామిని ప్రోత్సహించిన భర్తను చాలా అభినందిస్తున్నాము. అతను అలా చేయకపోతే టీడీపీ నుంచి ఎమ్మెల్యే సస్పెండ్ అయ్యేది కాదు. చాలా మంది అధికారంలో ఉన్నా తాము మౌనంగా ఉండండి అని చెబుతారు. అతనికి వందనాలు మరియు అతనిని బహిర్గతం చేసిన శ్రీ ఆశను ఇస్తుందంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి మీడియా ముందుకొచ్చారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై కక్షగట్టి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తనతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేశారని వరలక్ష్మి తెలిపారు. కొన్నాళ్లు తప్పించుకున్నప్పటికీ ఆయన నుంచి వేధింపులు ఎక్కువైపోయాయని, ఆ తర్వాత నన్ను భయభ్రాంతులకు గురిచేసి నన్ను లైంగికంగా వేధించారని ఆమె చెప్పారు. ఆ తర్వాత కూడా నన్ను ఇబ్బంది పెడుతూ లైంగిక కోరికలు తీర్చాలని ఈ కామాంధుడు టార్చర్ చేస్తున్నారని తెలిపింది. అతని వేధింపులు భరించలేక నా భర్త ఇచ్చిన సూచనతో కోనేటి ఆదిమూలానికి బుద్ది చెప్పాలనే ఉద్దేశంతో హోటల్లో సీక్రెట్ కెమెరాస్తో ఎమ్మెల్యే కామక్రీడల్ని రికార్డ్ చేశామని వరలక్ష్మి తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఆమె బయటపెట్టారు. ఈ విషయం మీద ఇప్పుడు పూనం ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.